నా పేరు స్కందస్వామి. ఆలయాలు హిందూ ధర్మ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అలాగే షణ్ముఖపీఠం అనే ఒక పీఠాన్ని స్థాపించి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా చేతనైనంత సాయం చేస్తూ, అలాగే ఏదైతే ఈ మన్యం గ్రామాలు ఉన్నాయో ఈ మన్యం గ్రామాల్లో చాలా చోట్ల ధూపదీప నైవేద్యాలకు కరువైపోయి చాలా ఇబ్బందులు పడుతూ, ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం కూడా ఏ విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పట్టించుకోకపోవటం, వారికి ధూపదీప నైవేద్యాలు అందించకపోవటం, మన హిందువుల యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి వారిని కూడా మీరందరికీ ధూపదీప నైవేద్యాలు అందచేయాలనే ఒక సంకల్పంతో మమ్మల్ని చూసైనా వారు కొంచెం వీటి మీద శ్రద్ధ పడతారనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కిందటిసారి ఒక 50 గ్రామాలకి 50 దేవాలయాలకు ఇవ్వడం జరిగింది. ఈసారి మరలా ఒక 60 దేవాలయాలకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చి రానటువంటి వారికి కూడా అందజేయమని, ఎందుకంటే ముంపు గ్రామాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక వారికి అందరికీ కూడా అందజేయమని చెప్పి గురువుగారు పవనగిరి స్వామీజీ వారి ద్వారా తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు హిందువులందరూ కూడా చైతన్యవంతం అవ్వాలని, ప్రతి ఒక్క హిందువు ఒక్కొక్క ఆలయాన్ని దత్తత చేసుకుని ఆ దేవాలయానికి కావాల్సినటువంటి ధూపదీప నైవేద్యాలు అందించాలని నా కోరిక. అవకాశం ఉన్నంత వరకు నేను మా కమిటీ వారి సహాయంతో మేము చేయగలిగినంత వరకు ఆ స్వామి అనుగ్రహం, ఆ భగవంతుడి అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. ఇది పవనగిరి స్వామీజీ వారికి కూడా ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. అలాగే మేము మాట ఇచ్చాం, ప్రతి మండలంలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం చేస్తానని. అది కూడా వచ్చే నెల నుంచి ముంపు ఆడావిడ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ప్రతి మండలంలో ఒక నెల ఒక రోజు ఈ కళ్యాణం చేస్తామని, ఆ కళ్యాణం రోజునే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 50 గ్రామాలకి వారికి ఈ ధూపదీప నైవేద్యాలు అందజేస్తామని మీ అందరి ముఖంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేయాలని, మద్దతు ఇవ్వాలని, సాంప్రదాయాలని విలువల్ని కాపాడాలని, అలాగే వారికి మనం అండగా లేకపోతే వ్యాన్లు వేసుకొచ్చి వారికి పొలావులు ఇచ్చి పాత బట్టలు ఇచ్చి మనం కొత్త బట్టలు ఇస్తాం, వారు పాత బట్టలు ఇచ్చి వారిని మభ్యపెట్టి, వారికి తెలియదు కనుక వారిని మభ్యపెట్టి ఈ మత మార్పిడికి ఎక్కువగా గురవుతున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా హిందువులు ప్రతి ఒక్కరూ కూడా ఉన్నటువంటి వారు ఆర్థికంగా ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ ఆ ఏజెన్సీలో ఉన్నటువంటి ఈ మన్యం గ్రామాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ ధూపదీప నైవేద్యాలన్నీ కూడా చేయాలని, అలాగే మొన్నటినే రీసెంట్గా మారేడు మిల్లి పక్కన ఉన్నటువంటి 100 గ్రామంలో పలావ్ పట్లాలు అందజేసి వారిని మభ్యపెట్టడం కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. అలాగే వారిని ఇంత వర్షంలో కూడా వారు వచ్చి దేవుణ్ణి నమ్ముకోండి, విగ్రహారాధన వద్దు అని చెప్పి వాళ్ళని ప్రలోభపెట్టడం, ఈ పలావ్ పొట్లాలు అందించడం, వాటిని మన మన్యం గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా వాటిని తిప్పికొట్టడం జరిగింది. ఇది మాకు ఆనందదాయకం. అందుకనే వారందరికీ కూడా మద్దతు తెలియజేయాలని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి ఈ ధూపదీప నైవేద్యాలతో పాటుగా వారికి ఒక చీర రంగులగుడ్డ అలాగే ఒక పంచె కండువా పూజారులకు ఇవ్వాలని ఆ సంకల్పంతో మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి నెల కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. హిందూ ధర్మం